అందరికీ నమస్తే అండి. కేరళ రాష్ట్రానికి చెందిన నర్సు నిమిష ప్రియాకు యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జూలై 16వ తేదీన ఆమెను ఉరి తీయాల్సింది, కానీ తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఈ ఉరిశిక్ష పూర్తిగా రద్దయింది అనే వార్త నిన్న రాత్రి 10:30 తర్వాత బయటకు వచ్చింది. అయితే ఈరోజు పొద్దున్న 8:30, 9 గంటలకల్లా ఆ వార్త తప్పు, దానికి ఇంకా అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు అని చెప్పి భారత విదేశాంగ శాఖ వెల్లడించిందనమాట. అంటే 12 గంటల వ్యవధిలోనే ఈమె విషయంలో, ఈ కేసు విషయంలో రెండు భిన్నమైన వార్తలు రావడంతో అసలు ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ నెలకొంది. సో ప్రస్తుతానికి ఏంటంటే యాక్చువల్లీ ఉత్కంఠ పరిణామాలు, చర్చలు అయితే మాత్రం జరుగుతున్నాయి. సో ఈ కేసు మీ అందరికీ క్లారిటీ ఉండే ఉంటుంది. కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియ 2008లో యెమెన్ వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ళు నర్సుగా పనిచేసి 2011లో భారతదేశానికి తిరిగి వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు మళ్ళీ యెమెన్ వెళ్ళి అక్కడ ఉండగా వాళ్ళకు ఒక పాప పుట్టిందనమాట. 2012, 13 ఆ టైంలో అక్కడ అంతర్యుద్ధం రావడం, ఆర్థికంగా పరిస్థితులు తారుమారు అవడంతో ఆమె అక్కడే ఉంటూ క్లినిక్ని చూసుకుంటూ భర్తని పాపని ఇండియా పంపించేశారు. సో ఈ క్రమంలోనే ఆమె అక్కడ తలాల్ మహదీ అనే ఒక వ్యక్తి దగ్గర కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తీసుకొని తన హాస్పిటల్, తన క్లినిక్ని కాస్త ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే అతన్ని వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారు, హాస్పిటల్లో కట్టుకున్నారు. ఆ తర్వాత 2017 ఆ టైంలో ఆమె ఇండియా రావడానికి ప్రయత్నించారు. కానీ ఈ మధ్యలో వాళ్ళకి మధ్య జరిగిన ఘర్షణ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది బయట ప్రపంచానికి తెలియదు. ఆమెను అతను కంప్లీట్గా కంట్రోల్ చేశాడని, స్వేచ్ఛ ఇవ్వలేదని, ఆమె పాస్పోర్ట్ కూడా అతని దగ్గర కంట్రోల్లో పెట్టుకున్నాడని, అన్ని రకాలుగా హెరాస్ చేశాడని అంటారు. సరే, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఆమె మాత్రం అతని నుంచి తప్పించుకోవడానికి అతనికి మోతాదుకు మించి మొత్తుమంది ఇవ్వడంతో ఆమె చనిపోయాడనమాట ఆయన. దీని మీద సుదీర్ఘ విచారణ చేపట్టిన యెమెన్ ప్రభుత్వ అక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ 2 దశల్లో మొత్తం 2020లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. ఆమె దాన్ని సుప్రీంకోర్టులో, అంటే యెమెన్ దేశపు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే 2023లో దాన్ని ఖరారు చేశారు, ఉరిశిక్షను ఖరారు చేశారు. సో 2025 జూలై 16వ తేదీన ఆమెకు ఉరిశిక్ష తీయాల్సి ఉంది. కానీ దీన్ని ఆపడానికి భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు కొనసాగించిందనమాట. అంటే ప్రభుత్వ పరంగా ఇక్కడ మన ప్రభుత్వ విదేశాంగ శాఖకు అండ్ యెమెన్ ప్రభుత్వ విదేశాంగ శాఖకు ఎటువంటి చర్చలు, సంబంధాలు లేవు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా హౌతీల కంట్రోల్లో ఉంది యెమెన్ దేశం మొత్తం, అక్కడ క్యాపిటల్ సనా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. కాబట్టి ఇక్కడ అఫీషియల్గా చేయడానికి ఏమీ లేదు. కానీ అనఫీషియల్గా మతపరమైన చర్చలు, మత పెద్దల ద్వారా చర్చలు చేయడానికి చర్చలు జరుపుతున్నామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఇటువైపు మన దేశపు గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ ఆయన ద్వారా చర్చలు జరిపారు. సో ఆయన యెమెన్ ప్రభుత్వంలో, అంటే యెమెన్ దేశంలో ఉన్న మత పెద్దలతో చర్చించడం, వాళ్ళు అక్కడ బాధిత కుటుంబంతో మాట్లాడి దియా అంటే బ్లడ్ మనీ ఇవ్వడానికి ఒప్పించడం, వాళ్ళు ఆ బాధిత కుటుంబం ఒప్పుకోకపోవడం, ఇవన్నీ చర్చలు దపదపాలుగా జరుగుతూ ఉన్నాయి. ఏవి కూడా ఒక కంక్లూజన్కి రాలే. ఈ క్రమంలోనే 25వ తేదీన చనిపోయిన వ్యక్తి, అంటే ఆ మహదీ వాళ్ళ సోదరుడు ఫతహ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అండ్ అక్కడ ఆ దేశపు అటార్నీ జనరల్కి ఒక లేఖ రాశారు. మా కుటుంబానికి న్యాయం కావాలి, మీరు ఇంకా ఎందుకు ఉరిశిక్ష అమలు చేయడం లేదు ఆమెకు అని ప్రశ్నిస్తూ లేఖ రాశాడు. అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలో ఉరిశిక్ష ఆగిపోయింది, ఉరిశిక్ష రద్దు చేసింది ప్రభుత్వం, యెమెన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆమెకు క్షమాభిక్ష ఇస్తున్నారు. అండ్ ఆ బాధిత కుటుంబం కూడా బ్లడ్ మనీకి అంగీకరించారు అని ఈ ముఫ్తీ దగ్గర నుంచి ఒక ప్రెస్ నోట్ నిన్న సాయంత్రం వచ్చింది. అది వచ్చిన 12 గంటల్లోనే ఈరోజు ప్రభుత్వం మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచేమో ఒక అఫీషియల్ నోట్ ఏంటంటే, లేదు రద్దు కాలేదు, దాని మీద ఇంకా మాకు అధికారిక సమాచారం అయితే రాలేదు, ప్రస్తుతానికి స్ప్రెడ్ అవుతుందంతా కూడా ఫేక్ న్యూస్ మాత్రమే, దీని మీద అంటే ఈ వదంతులు ఎవరు నమ్మొద్దు అని చెప్పి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పరస్పర భిన్నమైన అంశాలు, భిన్నమైన వార్తలు ఈ విషయంలో బయటకు వస్తున్నాయి. సో ఏది కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి ఆమెను రక్షించడానికి, ఆమెను ఆ శిక్ష నుంచి తప్పించడానికి ముస్లిం మత పెద్దలు ఒకవైపు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, అండ్ కేఏ పాల్ గారు మరోవైపు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేయడానికి ఏమీ లేదు కాబట్టి బ్యాక్ ఎండ్లో ఏ అవకాశాలు ఉన్నాయో, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను కూడా ప్రభుత్వం వాడుతోంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.